regarding my parents, so I lost my father during my childhood, and I lost my mother about 7 years ago. సో, సింపుల్‌గా చెప్పాలంటే మా తాతయ్య, అమ్మమ్మ మా మదర్ కలిసి నన్ను పెంచారు. నన్ను, మా తమ్ముడిని. సో, దే యూజ్డ్ టు సే సంథింగ్. మా తాతయ్య, అమ్మమ్మకి ముగ్గురు పిల్లలు సార్. మా మమ్మీ కాకుండా ఇంకొక ఇద్దరు అబ్బాయిలున్నారు. సో, నేను మా తమ్ముడు వాళ్ళకి 4, 5 బిడ్డల్లాగా అనుకోని పెంచారు. సో, ఇట్స్ నథింగ్. సో, నేను మా తాతయ్య, అమ్మమ్మని కూడా అమ్మా, నాన్న అనే అంటాను. సో, వాళ్ళే పెంచారు. అండ్ ఎప్పుడు నేను ప్రిపేర్ అవుతా అన్నప్పుడు కూడా ఏమి అడగలేదు. లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ, దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. సో, చేయమన్నారు. జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవుతా అన్నాను ఫస్ట్. తర్వాత ఒకరోజు నేను కోవిడ్ వచ్చింది నాకప్పుడు. సో, ప్రిపేర్ అవుతుంటే 2 చేయలేకపోతున్నాను. ఆఫీస్ వర్క్, ఇది హెల్త్ బాగా ఎఫెక్ట్ అయింది. ఒక 1 మంత్. సో, దాని తర్వాత జాబ్ మానేస్తాను సార్ అనంగానే ఇంట్లో, "ఓకే. నువ్వు ఆలోచించావా?" అని అడిగారు సార్. ఆలోచించాను. లాస్ట్ 3 డేస్ నుంచి ఆలోచించాను అనంగానే, లైక్ యూ గో అహెడ్ అన్నారు. అండ్ ఏం ప్రాబ్లమ్ వచ్చినా, నాకేమైనా బాధగా అనిపించినా, ఏమొచ్చినా ఎప్పుడు ఆహ్, ఇంటర్వ్యూ క్లియర్ అవ్వట్లేదు. పోయినసారి నాకు అన్‌ఫార్చునేట్‌లీ ఇంటర్వ్యూకెళ్ళినా గానీ దాని ముందు ఇయర్ మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు సార్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏం పర్వాలేదు, ఇంకొక అటెంప్ట్ ఉంది కదా! నువ్వు మళ్ళా ఈసారి భయపడడం మొత్తం వదిలేసి మళ్ళా చేయమని చెప్పి ఎప్పుడు ఏది తిట్టలేదు సార్ ఈ విషయంలో. సో, దే వర్ కంప్లీట్‌లీ బిహైండ్ మీ. అండ్ And their photo has to stay in your office.